ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. శరార్తులు జోర్దార్ వార్తలకు స్వాగతం. ఓల్లా ఇంకా కొన్ని గంటలే ఉన్నది ఓటేసేటందుకు. తెలంగాణలో ఎంపీలకు, ఆంధ్రాల ఎంపీలతోటి ఎమ్మెల్యేలకు కూడా ఓటేసేయాలి అయితేనే ఉన్నది. ప్రచారాలు ఎట్లాగూ బంద్ అయినాయి కాబట్టి సాటు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. లెక్కలు రాసుకునుడు, లిక్కర్ సీసాలు వంచుడు, నోట్లు తీసుకొచ్చి ఇచ్చుడు జోరుగా నడుస్తున్నది. మరి ఎన్నో రోజుల కానుంచి మేము చెప్తానే ఉన్నాం, జర మందుకు పైసలకు లొంగకుంటా మంచోళ్లను, మీకు భరోసా ఇచ్చేటోళ్లను చూసి ఓటేయండ్రి అని కోరుకుంటా. చలో మనం ఈ ఆటి జోర్దార్ సురు చేసుకుందాం. ముందుగా హెడ్లైన్స్. ఎలక్షన్ల కోసం సర్వం సిద్ధం, మందు పైసలతో జరుగుతున్నది యుద్ధం. ఓట్ల పండుగకు కలెక్టర్ ఆహ్వానం, కార్డులు కొట్టించి పిలుస్తున్నాడు గింతగానం. కొట్టే కాడ ఎండ గట్టిగానే కొడుతున్నది, ఇంకా నెల పోతే ఇరుగనే దంచేటట్టున్నది. దొంగ ఓట్ల కోసం ముట్టించిన వేలు కావు, తప్పుడు వార్తల ప్రచారాలు అస్సలు అవుతలేవు. మస్తుగా వాడుతున్నారట యూట్యూబ్ ను, HMTV మెప్పిస్తున్నది పబ్లిక్ ను. ఓట్ల డబ్బులు రాలేదని రాములు బాధ. ఇంటికొచ్చి చేతిలో పెట్టే పైసలు ఇవ్వకుండా అయిపోతున్నాయి పిల్లో. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు, ఆంధ్రాల 25 ఎంపీ సీట్లు, 175 ఎమ్మెల్యే సీట్లు, 4-5 పెద్ద పార్టీలు, కొన్ని బుడ్డ పార్టీలు, ఇంకొందరు స్వతంత్రులు. ఇంతమంది తలరాతలన్నీ బేస్తారన్నాడు రాయబోతున్నారు పబ్లిక్. ఓ దిక్కు నుంచి ఎలక్షన్ సంఘం సరిగ్గా పనిచేస్తలేదు అని చంద్రాల్ సార్ అసొంటోళ్ళు అంటే అంత మంచిగానే ఉన్నది, పురాగా తయారై ఉన్నామని ఆఫీసర్లు చెప్తున్నారు. అసలు కథ ఎట్లున్నది, ఓట్లు ఎట్లెట్లా జరగబోతున్నాయి ఒక్కపారు తెలుసుకుందాం. చలో. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆఫీసర్లు ఎంత తిప్పల పడుతున్నారో, సంపైనా పర్వాలేదు కానీ మనం మాత్రం బతకాలని లీడర్లు కూడా అంతకెక్కువనే తిప్పల పడుతున్నారు. డేగా కండ్లతో కావలు కాసిన కోట్ల రూపాయలు దొరికినట్టు అనిపిస్తున్నా ఎక్కడ రూపాయలు అక్కడికి పోతున్నాయట, ఎక్కడ మందులు అక్కడికి చేరుతున్నాయట. అగో ఎన్నెన్ని సీసాలు ఎట్లా తయారై ఉన్నాయో సుడురి, ఇవి కొస్స కూడా కాదట. అసలు సీసాలు నోట్ల కట్టలు ఎక్కడెక్కడ గప్ చుప్ అయినట్టు చేరినాయట. అంటే చూసినారులా ఈ ఆఫీసర్లు కట్కల మిషన్లే ఏర్పాటు చేసుకున్నారు అన్న జర్ర అటు ఇటు ఉన్నదేమో కానీ లీడర్లు మాత్రం ఒక్కొక్క ఓటుకు చేరే ఏర్పాట్లు బందోబస్తే చేసుకున్నారట. సరే, ఆఫీసర్లు కొద్ది మంది, లీడర్లు ఓటర్లు మస్తు మంది, ఎంతమంది నన్ను కావలి కాస్తారు కానీ ఓట్లకైతే సర్వసిద్ధంగానే ఉన్నారట మన ఎలక్షన్ సంఘం ఆఫీసర్లు. ఏ బూత్లో ఎన్ని ఓట్లు వేపియాలి, ఎక్కడెక్కడ ఎసొంటి డబ్బాలు కట్టాలని ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారట. ఓటు కోసం వచ్చిన వాళ్ళను ఎట్లా లోపలికి పిలవాలి, ఏమేం కాగితాలు చూడాలి, ఏడేడా సంతకాలు పెట్టుకోవాలి అని ఆఫీసర్లకు ట్రైనింగ్ కూడా ఇచ్చిర్రట. అగో ఏడి ఆడ టెంట్లు వెలిచినాయి, ఏడి ఆడ డబ్బాలు వచ్చి చేరినాయి, అట్లిట్లా తిప్పలు కాకుండా పోలీసు వాళ్ళు కూడా బందోబస్తే ఉన్నారు. ఏ చిన్న లొల్లి జరిగినా ఎంబటే బంద్ చేపించి ఓట్లు సరిగ్గా నడిపించే ఏర్పాట్లు జరిపేటట్టే ఉన్నారు. కాబట్టి ఇక మీరు సల్లాగా పోయి మీ ఓటును మీరేసి రండ్రి, సరేనా? పర్షన్ అసలుకే కాకుర్రి. అనుమానం ఏమన్నా ఉంటే ఆఫీసర్లను పిలుచుకొని అడిగి ఓటేయిర్రి, ఖచ్చితంగా ఓటేయిర్రి. ఎట్లెట్లా వెయ్యాలనేది ఒక మేడం చెప్తున్నది, ఇని ఓటేయండ్రి. మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళొద్దు పోలింగ్ స్టేషన్స్కి, అది మీరు ప్లీజ్ మేక్ ష్యూర్. రెండోది, ఫోటో ఓటర్ స్లిప్ ఒక్కటే ఉంటే ఓటు వేయనియరు. ఫోటో ఓటర్ స్లిప్తో పాటు ఒక ID కార్డు ఉండాలి. అది ఎపిక్ కార్డ్ అవ్వచ్చు, ఎపిక్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ అవ్వచ్చు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఏమైనా తీసుకొని వెళ్ళచ్చు. ఎపిక్ కార్డ్ ఉండాలి అని లేదు రూల్. అలా కానీ అండ్ ఫోటో ఓటర్ స్లిప్ ఒక్కటే ఉన్నా చాలు. సో ఇది ఒకటి చాలా క్లియర్గా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. ఫైనల్ థింగ్ ఏంటంటే ప్లీజ్ గో అండ్ ఓట్ వేయండి కంపల్సరీగా. అబద్ధం ఆడినా అతికినట్టుండాలి అంటారు. ఈ సోషల్ మీడియా వచ్చిన కాడ నుంచి అతికినట్టు కాదు, దాంట్లోనే పుట్టినట్టు మస్తుగా తయారు చేస్తున్నారు అబద్ధం వార్తలను. ఆదివారకంటేనేమో మనకు తెలిసిన ముచ్చట మందికి తెలవాలంటే ఒక 3-4 రోజులు పట్టేది. పని కట్టుకొని అరుగుల మీద కూర్చొని చెప్తే కానీ తెలియకపోయేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, చేతులున్న సెల్ ఫోన్లో శంగలు ఇచ్చినట్టు చూసుడే నాయే. ఇగో గీ వార్తను చూడుర్రి. మనం ఎప్పుడో జోర్దార్ వార్తలు కూడా చెప్పుకున్నాముల్లా, అయినా కూడా మళ్ళా వార్త వేసుకుంటూనే ఉన్నాం. చూడుర్రి మీరే.
నిజం గడప దాటే లోపట్నే అబద్ధం ఆకిలి దాటి ఆకాశం కూడా దాటిపోవడం అంటే గిదేనుల్లా. ఇగో గిడ ఏళ్ళని చూస్తున్నారా, ఇవి నిన్నటి కాన్నుంచి ఒకటే తిరుగుతున్నాయి ఇంటర్నెట్లా. ఇగో దొంగేళ్ళు వచ్చినాయి, ఇగో దొంగేళ్ళు వచ్చినాయి, దొంగ ఓట్లేసే ముఠాలు రంగంలోకి దిగినాయి అని ఫోన్లన్నీ మోగిపోతున్నాయి. మరి ఇవి నిజమేనా అబద్ధమా అన్న సంగతి కూడా తెలియకుండా పబ్లిక్ ఒకరి నుంచి ఒకరికి గిర్ర తిప్పుతున్నారు. అయినా ఈ వార్త ఉట్టించిన అనాలి గాని తెలియనోళ్ళ నానేం లాభం చెప్పురి కదా. అసలుకైతే ఇది పెద్ద అబద్ధం వార్తనుల్లా. ఎప్పుడో 2 ఏళ్ల కింద ఉత్తరప్రదేశ్లో ఇట్లా చేస్తున్నారు అన్నప్పుడు బయటకు వచ్చిన ముచ్చట. మనం కూడా జోర్దార్లో వార్త వేసుకున్నాం. అప్పుడే ఏళ్ళని తయారు చేసుకొని వచ్చి ఇంకు పెట్టుకొని అటెంకా ఏళ్ళు తీసేసి మళ్ళా ఓటేసేతందుకు పోతున్నారు అని చెప్పేటందుకు ఈ బొమ్మలను పెట్టి తిప్పుతున్నారు. కానీ ఏళ్ళు మరక దూడిస్తే దొంగ ఓటు వేయొస్తా అదొల్లా. అసలు ఉన్నోని ఓటే వేయకుండా అయితే ఇక లేనోని ఓటు ఎట్లా వేయనిస్తారు? కారెట్ కావాలి, ఆడ కూర్చున్న ఏజెంట్లు అన్ని పార్టీలో ఒప్పుకోవాలి, అప్పుడు కట్కలు ఒత్తిపియ్యాలి. కానీ ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు ఓటు వేయనిస్తారుల్లా. అంత అబద్ధం కాకపోతే ఏంది ఇది? ఎక్కడనో ఏరే దేశాలల్లో ఏళ్ళు పోతే ఏళ్ళు పెట్టే టెక్నాలజీని తయారు చేసిర్రు అని చెప్పేటందుకు ఈ బొమ్మలు విడుదల చేసిర్రు. కాళ్ళు పోతే కాళ్ళు పెట్టినట్టు ఏళ్ళు పోతే ఏళ్ళు పెట్టరా గట్లనే అన్నట్టు. అది తెలియక చాలా మంది ఈ ఎలక్షన్ల కోసమే చేసిర్రు అని నమ్ముకుంటా ఇట్లా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ వార్తను అస్సలకే నమ్మకుర్రి, సరేనా? ఎండల సీజను ఓట్ల సీజనే కాదు, ఇది పెళ్లిళ్ళ సీజన్ కూడా. ఒక్క కాలంలో ఎంత కాదన్నా ఓ 2-3 పెళ్లిళ్ళన్నా అవుతుంటాయి మనకు అయినోళ్ళ ఇళ్ళల్లా. ఇంటికి పోయి చెప్పొచ్చిన శృంగారమైన కారెట్లు కొట్టించే సంగతులు కూడా మనకెరికే కదా. స్వస్థ స్త్రీ అన్న కాన్నుంచి సురువు చేస్తే సకుటుంబ సపరివార సమేతంగా అందరూ రాగలరు అని మనవి అని రాసి ఉంటుంది కదా. గసంటిదే ఓ ఆహ్వాన పత్రిక మీకు ఇప్పుడు చూపిస్తా. కానీ అది పెళ్ళేది మాత్రం కాదు, మరేందో మీరే చూడురి. చూస్తున్నారా, రండి ఓటేయండ్రి అని రమ్మని పిలుస్తున్నారు. అంటే నువ్వు ఈ దేశంలో ఉన్నావు కాబట్టి నిన్ను ఎవరు పాలించాలో నువ్వే చెప్పు అన్నట్టు ఈ ఆహ్వాన పత్రికను కొట్టించింది ఎలక్షన్ సంఘం. అచ్చం పెళ్లి పత్రిక లెక్కనే ఎన్నికల ఆహ్వాన పత్రికను అచ్చయించిండ్రు. స్వస్తి స్త్రీ వికారనామ సంవత్సర చైత్ర షష్ఠి మృగశీర 11వ తారీఖు గురువారం నాడు పొద్దుగాల 7 గంటల నుంచి మాపటీరు 6 గంటల దాకా ఓట్లేయిర్రి. ప్రజాస్వామ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలలో మీ ఎమ్మెల్యే మీ ఎంపీలను ఎన్నుకునేదానికి ఇదే మంచి ముహూర్తం. కాబట్టి వచ్చి ఓటేయండ్రి. వచ్చేటప్పుడు ఓ ఓటర్ కార్డు పట్టుకొచ్చుకుంటే చాలు. అట్లనే మీరు తెచ్చిన కానుక గదేనుల్లా మీ ఓటు మీరు వెయ్యాలనుకున్నోళ్లకు పడ్డదో లేదో వివిప్యాడ్లో చూసుకోండి. మీకు ఎసొంటి లోటు రాకుండా నడువరానోళ్లకు కుర్చీలేసి దూపైనోళ్లకు మంచినీళ్లు చేతికిచ్చి చిరునవ్వు నవ్వే సిబ్బంది మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటది. వేదిక ఎక్కడంటే మీకు దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రం. తప్పకుండా వచ్చి కాబోయే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఓటేసి ఆశీర్వదించండి అని అచ్చం పెళ్లి పత్రిక లెక్కనే రాసిండ్రు. అంత మంచిగానే ఉన్నది కానీ ఆయనతో ముక్క కూరతోని విందు కూడా ఉంటే మంచిగుండు అనుకున్నారు. ఎందుకంటే అందరు తప్పకుండా ఓటేస్తానికి వెరైటీగా ఓటిచ్చిన ఎన్నికల ఆహ్వాన పత్రిక. ఇగో ఇట్లా జిల్లా కలెక్టర్ల పేరు మీద పత్రికలు కొట్టిచ్చింది ఎలక్షన్ సంఘం. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటేయండ్రి, సరేనా? ఏంది పట్టుబాటయా? మాను వచ్చా మన్ను కొడుతీ కదరా, నీ మీద మన్ను పోయా. అయ్యో మరి రావే నర్సు, ఓరుకో నర్సా, ఓ వెంకట నర్సు రారా. మన కొంపలు మునిగినాయిరా, మన కొంపలన్నీ నాశనం అయిపోయినట్టేరా. తాత ఏమైంది ఏమైంది? ఎవరు పట్టుబడ్డారు? ఎందుకు పట్టుబడ్డారు? ఏం చేయకుండా కూడా మన వాళ్ళని అరెస్ట్ చేసిరా ఏంది? మన ఆశలు ఆయురైపోయాను కదరు కొడుకులారా. నమ్మకం పెట్టుకొని ఎదురు చూస్తే ఏం లేకుండా అయిపోయాను కదరు నాయనలారా. అరే ఏం జరిగిందే? నువ్వు అట్లా ఏడుస్తా అంటే నాకు ఇక్కడ భయం అవుతున్నదే తాత. ఏం జరిగిందో చెప్పాడువే ముందుగాల. ఏం చెప్పను పిల్ల, ఇంటికొచ్చి చేతిలో పెట్టే పైసలు ఇవ్వకుండా అయిపోతున్నాయి పిల్లో. పిల్ల నా అన్ని దింపుడు గల్లం కాడి ఆశలే అయినట్టు అవుతున్నాయి పిల్ల. నీ పిచ్చి ముసలోడా, పింఛన్ పైసల గురించి గంటగానం ఏడుస్తున్నది? పింఛన్ కాదే అవ్వ, నా ఓటుకి తగిన పైసలు పట్టుకొస్తా అంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారట. ఇప్పుడు ఎట్లా ఏం కథ? ఓటుకు నోటు తీసుకోవద్దురా ముసలోడా అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా గట్లనే అంటాడేంద్రో. ఆగు విని సంగతి చెప్తా. అరే పోలీసు వాళ్ళకి ఎదురు పట్టుకొని పోకపోయినావురా నీ సోయి మళ్ళీ మోకంలో చెప్పు. 1 పైసా కాదా, 2 పైసలు కావాయే. ఇప్పుడు ఎట్లరా ఏం కథరా? అరే అవి మొత్తం ఈయన పైసలే అన్నట్టు చేస్తున్నాడు కదా. ఏంది
సీక్రెట్గా సిమెంట్ బత్తలు చదువుకొని వస్తుంటే కూడా దొరికిల్లా సిగ్గులేనెవరా ఇంకా ముచ్చడి చెప్పేది అందుకు ఓ సెయి సంచిలో చదువుకొని కూలి పోయిన లెక్క పట్టుకొని వస్తే ఏమైందిరా నీ జరచ్చని పైసల పిచ్చి మీద అమ్మ నువ్వు అయ్యా అంతగానం కావాలంటే ఇంకో పార్టీ వాళ్ళు ఇస్తారు కదా. ఎందుకో వాళ్ళు కూడా ఇస్తారు వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి కలిపి ఒక కాడ మిత్తి కట్టుకుందామా నేను చూసి అంచినావు నడివి తగ్గచ్చిన నువ్వు జరగ లెక్క వచ్చినావు నడవ చలి అమ్మ ముసలవాడా ఓటు నమ్ముకొని అప్పులు కట్టుకుంటున్నావా? అరే ఎవరు వారి ఆ పైసలు ఉన్న కాడికి మమ్మల్ని రమ్మని అర్థం కాదురా తల ఇన్ని తీసుకొని పోతా అంటే మమ్మల్ని లెవెల్ పట్టుకుంటుర్రా ఆ అవతల పార్టీలో నన్ను చూసి నేర్చుకోర్రా నాయన. ఓట్లు కొనేదానికి ఏదో ఒకటి చేస్తారు కానీ నువ్వు ఆ పైసలకు ఆశపడి ఆగం కాకే తాత. అరే నిజంగానే పట్టుకున్నారా లేకపోతే ఎక్కడన్నా కంతకాలలో దాచి దోసుకుందామని చూస్తానవా బిడ్డ నా పైసలు కనుక నాకు ఇవ్వకపోవాలే నీ చెవుడలు తీస్తా ఏమనుకుంటానో ఏమో కానీ ఎవరిని చూస్తే ఇజ్జత్ పోతుంది. నేను అన్ని పార్టీల మీద ఆశలు పెట్టుకున్నారు దేవుడా ఇట్లా ఒక్కొక్కరు అందరూ పట్టుబడితే నా అప్పులు ఎట్లా కట్టుకోవాలరు నాయనా. అరే నోటాశ చూపెట్టి నీ ఓటును ఎత్తుకపోతున్నారు అన్నది ఎరగకుండా ఎందుకే వాళ్ళ అవినీతి సొమ్ము కోసం ఏడుస్తున్నావు? అదంతా మన సొమ్మే కాకులకు వచ్చి గద్దలకు పెట్టినట్టు మన సొంటలు కట్టబడితేనే వాళ్ళకి ఆ పైసలు వచ్చినాయి లేకపోతే బాగా కట్టపడి సంపాదించిర్రా వాళ్ళు దేహపోయి నుంచి నా రంజుల నీ నుంచి ఏమో నాయమడి పడతాడు. నువ్వు పైసలు తీసుకొని ఓటేసిన వాళ్ళే గెలిచి నీ నడ్డి మీద అన్ని నట్టు చేస్తారు. తీసుకో అయ్యా తీసుకో. అరే పట్టుకొని వస్తానవారా పోటు మొగం లెక్క నడి రోడ్డు మించలు పట్టుకొని వస్తానవా గా మడికట్ల నుంచి మంది కాపాడకుండా పట్టుకొని రావు. మొత్తానికైతే ఓటుకు నోటు తీసుకోకుండా ఓటు అయ్యనంటావు అంతేనా? అంతే బరాబర్ తీసుకుంటా ఇయ్యనోని ఇజ్జత్ ఇస్తా. ఇంకా నలుగురికి మంచి చెడు చెప్పే నువ్వే గిట్లా అంటే దేశం ఎటుపోతున్నది పైసలు తీసుకొని ఓటేస్తే ఏమైతుంది అనే ముచ్చట్లే తెలియని పబ్లిక్ ఏమనాలే? ఏమంటారు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇక గిట్ల అయితే పంచిన పైసలకు ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి అని పని మీద గెలిచినోడే ఉంటే ఇక పేదోడు ఎన్నాడు బాగుపడతాడే? ఎక్కడేసిన గొంగడి అక్కడనే అన్నట్టు ఉండదా? ఎందుకుండది ఉంటది ఎట్లనో తీరు తిప్పలా పడతాం మళ్ళీ 5 ఏళ్లకు ఎలక్షన్లు అట్టనే ఉండే అప్పటికి ఓటుకు నోటు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఓటేస్తాం. సిగ్గులేదు మళ్ళా మాట అనే దానికి బుద్ధి లేదు పైసలు తీసుకుంటా అనే దానికి. నీ అవ్వ నువ్వైతే ఇంటికి రా తాత నీకు కూడు పెడతా అడుగు. ఇదంతా వచ్చిదే ఫిలా నిజం అనుకున్నావు ఫిలా ఇగో గిత్తనే చేస్తానట కొంతమంది అగో అసంటోళ్ళకు నువ్వు బుద్ధి చెప్తావు అనుకో అయితే చేసిన నేను తీసుకుంటా అనిఫిలాగా పైసలు చూసే ఆ పైసల మొఖం అంగడి పోను చే మరి గది అట్లా మాట్లాడు. చూసిన అరుల్లా ఎట్లున్నదో ఎలక్షన్ పైసలు ఎవ్వారం మూటల కొద్ది దొరుకుతున్నాయి కోట్లు పట్టుబడుతున్నాయి. కాబట్టి అవి ఎవరని మోసం చేసేతా అనుకో అర్థం చేసుకోకపోతే మన బాధలు మన బతుకులు ఎప్పట్లెక్కనే ఉంటాయి. పైసా కాకుండా పని కోటయ్యిండ్రి అట్లనే ఓటేసుడు మాత్రం మర్వకుండ్రి. నిన్ననే కదా అనుల్లా మనం ఎండ వాన గురించి చెప్పుకున్నది. ఓ దిక్కు ఎండ ఇంకో దిక్కు వాన కొడుతుంటే జరంత చల్లగా ఉండాలి కదా వాతావరణం. కానీ అడవులు ఎక్కువ ఉండే ఆదిలాబాద్ జిల్లాలో కొట్టే ఎండ సంగతులను వింటుంటే వణుకు పుడుతున్నదిలా. తీరం ముదిరెండలప్పుడు ఇంకెట్లుంటుందో ఏందో అని భయమే అవుతున్నది. రోడ్లు పలిగే ఎండలు కాదు సిమెంట్ రోడ్లు కూడా పలిగే ఎండలు కొడతాయట ఈ ఏడు అని చెప్పుకున్నాం కదా అగో అదే అవుతున్నది. పచ్చటి అడవితోని సల్లగుండే ఆదిలాబాద్ జిల్లాల తుక అని బువ్వుడికి అంత ఎండలు కొడుతున్నాయట. 43 డిగ్రీల వేడి అంటే చిన్న ముచ్చట అనుల్లా పెనం మీద నడిచినట్టు నిప్పులతోని తానం చేసినట్టే వేడి పుడుతున్నదట. గంతగనం సూర్యుడు బగబగ మండినాక ఎట్లుంటది ఉబ్బరిచ్చుడు ఉడకపోసుడు చెమటలు గారుకుంటా చెప్పరా అని తిప్పలైతది కదా. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలనే అని కాదు నిన్న మొన్న వాన చిలుకులు పడని కాడ మొత్తం ఇగో గిట్లనే ఉన్నదట. మరి ఇప్పుడే ఇట్లున్నది అంటే రాబోయే రోజుల్లో ఇంకెంత వేడి పుట్టుతుందో ఎన్ని తిప్పల పడాలనో. కాబట్టి పబ్లిక్ ఎవ్వరితోనైనా పెట్టుకోరి గాని ఎండతోనైతే పెట్టుకోకుర్రి. ఎంత గట్టి మనిషినైనా గాబరు చేస్తుంది. ఎండ దెబ్బకు ఎటుగానుల్లం అవుతాం. తప్పకుండా బయటికి పోవాలి అనే అర్జెంట్ పనులు ఏమన్నా ఉంటే ఓ చేతిలో చెత్తిరి ఇంకో చేతిలో నీళ్ళ బాటిల్ పట్టుకొని పోర్రి. లేకపోతే పానం లేవకేసినట్టు అవుతుంది. ఇక మేము చెప్పే కాడికైతే చెప్పినాం ఆ తర్వాత మీ ఇష్టం మరి. త్రేతాయుగం కలియుగం అన్నట్టు ఈ యుగాన్ని సెల్ ఫోన్ యుగం అనే అనాలనుల్లా. హర్రర్రర్రే ఏం స్పీడ్ అది ఏం దూకుడది. ఇవాళ రేపు తిండి తిననోడైనా ఉంటాడేమో కానీ సెల్ వాడనోడు ఉంటాడంటే నమ్మకుండానే అవుతున్నది కదా.
అందుకే సకల దునియా ఈ సెల్లులకే చేరుతున్నది, మందికి ఇంకింత దగ్గర అవుతున్నది. ఫేస్బుక్ లో మంది ముచ్చట్లు, వాట్సాప్ లో వట్టి ముచ్చట్లు, యూట్యూబ్ లో అరొక్క ముచ్చట్లు చూసుకోవచ్చు అన్నది అందరికి ఎరికైన సంగతే కదా. ఈయాటి తరం పిల్లగాండ్లైతే అద్దంలో ముఖం చూసుకోకుండా నన్ను ఉంటున్నారేమో గాని యూట్యూబ్ లో వీడియోలు మాత్రం చూడకుండా అస్సలకే ఉంటలేరు. అందుకే దునియాల మన దేశం మస్తు ముంగట్ కురుకుతున్నదటనుల్లా యూట్యూబ్ వాడుట్లా ఏం తక్కువ 85% మంది యూట్యూబ్ లో తలకాయ పెడుతున్నారట. నెల లెక్కల చూస్తే 26 కోట్లకు ఎక్కువనే భారతీయులు యూట్యూబ్ ను వాడుతున్నారట. ఆ యూట్యూబ్ కంపెనీ వాళ్ళే ఈ ముచ్చట బయట పెట్టిర్రు. మరి కాదా అనుల్లా, ఎక్కడెక్కడోళ్ళో చెప్పే ముచ్చట్లన్నీ యూట్యూబ్లోనే ఉంటాయాయే. వట్టి ముచ్చట్ల కాన్నుంచి వార్తల దాకా అన్నుండే అంగడేనాయే. అందుకే పబ్లిక్ యూట్యూబ్ను ఎక్కువ చూస్తున్నారట. మళ్ళా నిన్నటి మొన్నటి వార్తలే కాదు, ఎప్పటి ముచ్చట్లైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు. సినిమాల కాన్నుంచి వార్తల దాకా అన్నిటికీ జాగుంటది దీంట్లో. అందుకే అన్ని టీవీలు కూడా వార్తలను యూట్యూబ్లో పెడుతుంటాయి. మా హెచ్ఎం టీవీ కూడా గంతేనుల్లా ఇప్పటికే 10 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసిర్రు. అంటే హెచ్ఎం టీవీ ఏ వార్త యూట్యూబ్లో పెట్టినా కూడా మాకు తెలియాలి అని అన్నారన్నట్టు. మరి గంతమంది మా యూట్యూబ్ని ఇష్టపడుతున్నారంటే మాకు సంభ్రమయ్యే ముచ్చట్నే కదా. అందుకనే యూట్యూబ్లో వీడియోలు పెట్టేటోళ్ళ కానుంచి వార్తలు రాసేటోళ్ళు, ఏ వార్తలు రాయాలనో చెప్పే సార్లు, ఆ సార్లకు సలాలు ఇచ్చే పెద్ద సార్లు అందరం కలిసి మంచిగా కేక్ తెచ్చి కట్ చేసినాం. ఇంకింత జనం మెచ్చేటట్టు చేయాలని నిర్ణయం చేసుకున్నాం. మరి ఇప్పటిదాకా కూడా యూట్యూబ్లో మా టీవీని సబ్స్క్రైబ్ చెయ్యనోళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యండ్రి. మీ ఇష్టం తగ్గట్టు వార్తలు ఇస్తాముల్లా, సరేనా? ఎంత ఎదిగినా ఒదిగినట్టుండాలి అని అంటారు చూడురి. అగో వీళ్ళు సరైన ఉదాహరణ అనిపిస్తున్నదిలా నాకు. మనం ఒక్కసారి చూసి మన జీవితంలో ఎట్లుండాలో కూడా అర్థం చేసుకోవచ్చు అని మీకు ఈ వార్త చూపిస్తున్నా, మంచిగా చూడుండ్రి. గిడ బండల మీద వండుకున్న లెవెల్లో గుర్తుపట్టిండ్రా అనుల్లా? ధోని సారు మన దేశం తరపున క్రికెట్ ఆట ఆడతాడు కదా, ఆ ధోని సారు వాళ్ళ పెళ్ళం. కోట్ల రూపాయల ఆస్తులు, కాలు తీసి కాలెత్తే కార్లున్న ధోని సారు ఇట్లా ఉత్తగా వండుకున్న ఫోటో చూసి పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు. అసలు కథ ఏందంటే, ఐపీఎల్ అని బుడ్డ క్రికెట్ ఆట ఉంటుంది కదా, దాంట్లో చెన్నై సూపర్ కింగ్స్ అనే టీముకు ధోని సారే కెప్టెను. మంగళవారం నాడు రాత్రి చెన్నైలో ఆట కూడా ఆడిండ్రు. మళ్ళా బేస్తారం నాడు జైపూర్లో రాజస్థాన్తోనే ఆడాలి. ఇక చూడర్రే, ఆట అయిపోగానే జల్దిన విమానం డిపోకి వచ్చి ఆ విమానం వచ్చేదాకా ఇగో ఇట్లా వండుకున్నాడు. ఇటు పక్క పెండ్లం సాక్షి మేడం, అటు పక్క ధోని సారు తలకాయ కింద బ్యాగు పెట్టుకొని కన్ను మూసుకున్నారు. దీని పక్కనున్న దోస్తులు ఫోటో దించితే ధోని సారు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు. గంత పేరు గంత పలుకుబడి ఉన్నోళ్ళు గట్ల కింద వండుకుంటాం అంటారా? నా లెవెల్కు గిదేంద్రా, పట్టుపరుపులు పట్టుకొని రారే, సపరేట్ విమానాలు పెట్టుర్రే అందరు కదా. అందుకే చాలా మందికి నచ్చుతున్నది ఈ వీడియో. ఏదో ఫోటో వల్లనే కాదు, ఎప్పుడైనా ఇట్లనే సింపుల్గా ఉంటాడు కాబట్టి అందరూ ధోని సార్ను మెచ్చుతారు. గ్రేటే కదా. ఎంత ఎదిగినా ఒదిగినట్టుండాలి అంటే ఇదే కదా. ఎలక్షన్ల కోసం సర్వం సిద్ధం, మందు పైసలతో జరుగుతున్నది యుద్ధం. ఓట్ల పండుగకు కలెక్టర్ ఆహ్వానం, కార్డులు కొట్టించి పిలుస్తున్నాడు గింతగానం. కొట్టే కాడ ఎండ గట్టిగానే కొడుతున్నది, ఇంకా నెల పోతే ఇరుగనే దంచినట్టున్నది. దొంగ ఓట్ల కోసం ముట్టించిన వేలు కావు, తప్పుడు వార్తల ప్రచారాలు అస్సలు అవసరలేవు. మస్తుగా వాడుతున్నారట యూట్యూబ్ ను, హెచ్ఎం టీవీ మెప్పిస్తున్నది పబ్లిక్ ను. ఓట్ల డబ్బులు రాలేదని రాములు బాధ, ఇంటికొచ్చి చేతిలో పెట్టే పైసలు ఇవ్వకుండా అయిపోతున్నాయి పిల్లో. ఓల్లా మళ్ళా చెప్తున్నా, ఓట్లల్లా ఎవ్వలిచ్చే మూట ముఖం చూడకుర్రి, మాటను నమ్మకుర్రి. మీకు మంచి చేసే లీడరు, భరోసా ఇచ్చే అభ్యర్థిని చూసి ఓటేయ్యిర్రి. ఇంకెందుగా, రేపు పొద్దుగాల 7 గంటల కాన్నుంచి మన హెచ్ఎం టీవీ వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. చూసుకుంటా అన్ని ముచ్చట్లు తెలుసుకోర్రి, సరేనా? ఇక ఉంటా మరి, ఉన్న మాటే అంటాం, ఊళ్ళనే ఉంటాం. చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. FERTI9 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.